స్టేషన్ నుంచి మన స్టూడియోకి వచ్చారు రాకేష్, టీజీటీఎస్ మాజీ చైర్మన్, ఈ విద్యార్థి నాయకుడు, యువ నాయకుడు, విద్యార్థి ఉద్యమంలో ఉన్న నాయకుడు. ముందుగా మీకు అభినందనలు. మీ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తయ్యాయి, 26వ ఏట ప్రవేశించారు. ఇన్ని రోజులు మీరు ఫైట్ చేసింది ఒక ఎత్తు, తెలంగాణ కోసం చేశారు, పార్టీలతో చేశారు, వ్యక్తులతో చేశారు, రకరకాలుగా ఫైట్ చేశారు, అది ఒక ఎత్తు. ఇప్పుడు ఇంకొక ఫైట్కు రంగం సిద్ధమైంది, అది కేసీఆర్. అక్కడ చూస్తున్నాం, బాస్ ఇస్ బ్యాక్ అని మీరు అంటున్నారు, బాస్ బయటకు రావాలంటూ కవిత అంటుంది. కేసీఆర్ మారిపోయిండు మనిషి అయిన మన మనిషి అంటుంది. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరున్నారు. ఎలా చూస్తున్నారు ఈ వాతావరణం? ఎలా కనిపిస్తుంది మీకు? అంటే కొంచెం ఇబ్బందే మీరు చెప్పడం, ఎందుకంటే కేసీఆర్ గారు లైట్ తీసుకున్నారు, కేటీఆర్ గారు రియాక్షన్ మనం ఇప్పుడు చూసాం. మిగిలిన కీలక నేతలు ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడితే ఆమెకు ప్రియారిటీ ఇచ్చినట్లని కొంత భావించి ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కార్యకర్తల నాయకులు ఏముంది, వాళ్ళు అంతా ఒకటి కలిసిపోతారు, మళ్ళీ మేము బలైపోతామని కొంతమంది. ఏంటి అసలు కవిత విషయంలో లోపల ఏమైనా చర్చ జరిగిందా? జరగకుండా ఉండదు, ఎందుకంటే కేసీఆర్ కూతురు నిన్ననే పార్టీ పెట్టారు. జరగకుండా ఎలా ఉంటుంది? కేసీఆర్ గారి రియాక్షన్ ఏంటి? ఎలా ఉంది లోపల సమావేశంలో? ఏం జరిగింది? గుడ్ ఈవినింగ్ అండి కళ్యాణ్ గారు. అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. 26 సంవత్సరాల వసంతంలోకి అడుగెడుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఐఎమ్ వెరీ హ్యాపీ. జలదృశ్యంలో జెండా ఎగిరేసిన రోజు నేను అక్కడ ఉన్నాను, మళ్ళీ 26 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు పిలిచింది కూడా అందుకే. థ్యాంక్ యూ సార్. 25 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఉన్నారు కేసీఆర్ వెంట. మేమున్నాం. ఆ రోజు విద్యార్థి నాయకులుగా ఉన్నాం. తెలంగాణ ఆకాంక్షకే పోరాటం జరిగిన రోజు మేమున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత దాని ఫలాలు అందుకున్న దాంట్లో కూడా మేమున్నాం. ఎస్, మాకంటూ పెద్దగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మా ఇంట్లో అంతా కూడా మా మదర్ ఫాదర్ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మా మదర్ టీచర్ ఉండే. కాబట్టి మాలాంటి వాళ్ళను ఆశీర్వదించి, అంటే ఒక ఉద్యమ ప్రస్థానానికి పోయినప్పుడు నేను కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇంజనీర్గా ఉండి నేను గ్రూప్స్ రాసినప్పుడు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసినప్పుడు దాంట్లో నన్ను 40%లో తీసేశారు. ఆ రోజు 60-40 అని ఉంటే 40% ఓపెన్ టు ఆల్ కాదు అది. అంటే ఓపెన్ టు ఆల్ ఉంటే ఓన్లీ ఆంధ్ర వాళ్ళకని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన క్రమంలో మేము క్షోభకు గురయ్యాం. నేను ఒక 3 సార్లు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యాను, కానీ లాస్ట్కి మెరిట్ లిస్ట్లో నేను జాబ్ వచ్చింది. బట్ నేను కేసీఆర్ గారితో ప్రయాణం చేస్తాను, దానికి రిజైన్ చేయడం జరిగింది. నేను గెస్టెడ్ ఆఫీసర్గా ఉంటే నాలాంటి చాలామంది యువతకు నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టం జరగద్దంటే ఎవరో ఒకరు పోరాటంలో ముందు ఉండాలని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుతో ఆ రోజు మేము మమేకమైనాం. తర్వాత కేసీఆర్ గారు కూడా 14లో లెటర్ రాసి అది 22 డిసెంబర్కి వచ్చింది. ఇది 95% లోకల్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి 60-40 తీసేసి 60 తెలంగాణ, 95% తెలంగాణ వాళ్ళు, ఓపెన్ టు ఆల్. అంతకుముందు 40 ఓపెన్ టు ఆల్. కాబట్టి కొన్ని గ్రూప్ 1 ఎగ్జామ్స్ లాంటి కొన్ని డిలే కావడం జరిగింది. అవును, మీరు చాలా చేశారు. ఈరోజు కేసీఆర్ ఎలా ఉన్నారు? అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయనపై విమర్శలు రకరకాల. మీ పార్టీకి అసలు అయిపోయింది మీ పార్టీ కథ అని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్న మాటలు. కవిత గారు కూడా ఆయన మరమనిషి అయిపోయాడు, ఆయన మారిన మనిషి, రాజకీయ పరిణితే పోయింది కేసీఆర్కి అని కవిత చేసిన వ్యాఖ్యలు. ఒక మాట చెప్తున్నానండి, ఎవరి వ్యాఖ్యలు ఏ వ్యక్తులుగా చేశారనేది మేము చెప్పాం. ఒకటి మాత్రం చెప్తున్నాం, కేసీఆర్ గారు సుదీర్ఘకాలం 83 నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అవును, కాబట్టి ఆయన ప్రత్యక్ష రాజకీయాలను ఏ విధంగా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చినా టికెట్లు చాలామంది కేటాయింపులు జరిగారు. మాకు 14లో చాలామంది ఎంపీలు గెలిచారు. తర్వాత మా పార్టీ, ఈ రోజు నేను చెప్తున్నాను, మా పార్టీ నుంచి గెలిచిన, ఆ రోజు గెలిచిన ఎంపీలే చాలామంది ఈరోజు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, వివిధ పార్టీలో వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇప్పుడు అక్క కూడా ఒక కొత్త పార్టీ పెట్టుకుంటే ఆమె విఘ్నత అది, అంతే. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాకేష్ గారు, మీకు అనిపించట్లేదా? అంటే కూతురే తండ్రిని నమ్మని, తండ్రి నాయకత్వ సామర్థ్యాన్ని నమ్మలేని పరిస్థితిలో సొంత కూతురు ఉన్నప్పుడు మిగిలిన జనం కానీ నాయకులు కానీ నమ్ముతారా? ఒక మాట చెప్తాను కళ్యాణ్ గారు, మీరు అడిగిన మాట. కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మారు కాబట్టి జగిత్యాల బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తండ్రి రావడం జరిగింది. కేసీఆర్ను ఒక తండ్రి లెక్క చూస్తున్నారు తప్పితే ఒక ఫ్యామిలీ తండ్రిగా ఏ రోజు కూడా చూడట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, కళ్యాణ్ గారు మీరు అన్నారు విమర్శలు, ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, బీజేపీ పార్టీ చేస్తుంది, ఈరోజు అక్క కూడా చేసింది. ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలు మాతో, అంటే ఈ 25 సంవత్సరాలు అంటున్నారు, తెలంగాణకు అమ్మ అని అంటున్నారు, మేమేమంటారా? లేదు, ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే కారండి. నిజంగా కూడా ప్రజలు అనుకున్నప్పుడు తప్పకుండా అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని మేము కొలుసుకుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకుడిగా చూస్తాం. అంత ఆయనను మేము పిలుచుకుంటున్నాం తప్పితే నన్ను విలువండి అని ఆయన ఏ రోజు చెప్పలే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఒక 12 సంవత్సరాలు సుదీర్ఘకాలం 14లో పోటీ చేసిన తర్వాత ఆమె విజయం కూడా ఏం సాధించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, రాజకీయాలలో ప్రజాక్షేత్రంలోకి పోయి నిలబెట్టుకోవడం కరెక్ట్. కాబట్టి ఓటమి గెలుపులనే సర్వసాధారణంగా ఉంటాయి.
సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మరి కూతురుగా నువ్వు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సింది ఉండే కదా. మీటింగ్ లో కేసీఆర్ గారికి ఆ ఆలోచన గానీ ఆ చర్చ గానీ ఎట్టి పరిస్థితులు లేదండి. ఆ చర్చ గురించి కూడా మేము పోలేదు. మాకు ఇప్పటికీ అక్కనే, ఎందుకంటే సార్ కూతురుగా మేము అక్కనే పిలుస్తాం, ఎందుకంటే ఎవరిని అగౌరవపరచదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఈరోజు ఎవరో ఆరోపణ చేసినందని సమాధానం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత మాకు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల అంతిమ తీర్పు నిర్ణేతలు ప్రజలే ఉంటారు కాబట్టి ప్రజాక్షేత్రంకి పోతున్నాం. ప్రజాక్షేత్రం పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మేమేం చేస్తాం చెప్తాం. రైట్, ఇప్పటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అనే డైలాగ్ లోపలేదో కొట్టినట్టున్నారు కేసీఆర్ గారు. ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? అంటే ఏం చెప్పారు రానున్న రోజుల్లో పార్టీ యాక్టివిటీ? ఇప్పటిదాకా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారు, బయటకు రారు, అసెంబ్లీకి రారు, ఇలాంటి చర్చలు ఉన్నాయి కదా. అందులో ఏమైనా మార్పు ఉండబోతుందా? కళ్యాణ్ గారు మీకు స్పష్టంగా చెప్తున్నా, కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ గజ్వెల్లో ఆయన ఇల్లు ఉన్నది. దాని చుట్టూ ఆయన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. ఆయనకు వ్యవసాయం అంటే ప్యాషన్, ఎందుకంటే ఒక రైతుగా జీవించడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన మాత్రమే కాదు కదా. లేదు సార్, నేనేమంటే ఆయన రియల్ ఎస్టేట్ చేయడు, ఆయనకు బిజినెస్ లేదు, ఆయనకు వ్యవసాయం ఈ రోజు కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేస్తుండు. ఆయన ఎప్పుడు కావాలంటే అక్కడ కలుస్తుండు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిసిండ్రండి? ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కలిసిండా, లేకపోతే ప్రజాభవన్లో కలిసిండా? ఒక్కసారి వచ్చిండు ఆయన, ఏది ప్రగతి భవన్కు వచ్చి ఒక్కసారి మేము అందరూ అప్లికేషన్ తీసుకుని ఇంతవరకు కలవాలి. ఆయన దూరా నిరహంకార అంటే మొత్తం ఆరోపణలు నియంత అంటే ఎవరంటే ఈరోజు ముఖ్యమంత్రి. నేనేమంటాను, ఆయన అన్న ఆరోపణలు చేస్తున్నాను, అన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా. నేను ఇగో రైతు బంధు ఒకటేసారి వేసిన, ఇన్నిసార్లు 3 సార్లు ఎక్కువ కొట్టినాం. ఎందుకేళ ఇప్పటివరకు పంట కోతలకు వచ్చింది. మీకు ఒక్కటే చెప్తున్నా కళ్యాణం, నిన్ననే పెద్దపల్లి నుంచి వచ్చిన, ఇలా మార్నింగ్ వచ్చిన పెద్దపల్లికి నుంచి నేను ఒక మాట చెప్తున్నా. ఏమైంది, ఐకేపీ సెంటర్లు ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన సెంటర్లకు కనీసం రైస్ మిల్లులకు ఏ రైస్ మిల్క్ కేటాయిస్తారో తెలియదు. ఇప్పుడు ఒడ్లు కొంటారు ఐకేపీ వాళ్ళు, ఒడ్లు ఎట్లా కొనాలి? వాళ్ళు ఏదో రైస్ మిల్క్ పంపించాలి కదా. రైస్ మిల్లులకు ఏ రైస్ మిల్క్ ఏం వడ్లు కేటాయించారు ఇప్పుడు కేటాయించాలి. కావాలంటే మీ ఉంటారు కదా, ఏది సివిల్ సప్లై దానికి చూసేటోళ్ళు, వాళ్ళని అడుగుర్రి రైస్ మిల్లుల కేటాయింపులు జరిగిందా జరగలేదా? ఆయన పాలన పక్కన పెట్టి అయితే ఢిల్లీ పోతాడు, లేకపోతే తిరిగి మాటలు మాట్లాడతాడు. అంతకంటే కాన్ఫిడెన్స్ వచ్చిందా ఈరోజు ఈ ఆవిర్భావ సభ సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన మాటలు కానీ వాట్ ఎవర్ భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుందా మీకు అందరికీ? మీకు ఒక్కటే మాట చెప్తున్నా, మా ప్రభుత్వం పోయి 2.5 సంవత్సరాలు అయింది. మేమేమో మొత్తం పురాతనమైనటువంటి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారం రాలేదా? ఇప్పుడు దేశం మొత్తంలో 12.5 ఏళ్ల నుంచి 13 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. అంత మాత్రాన ఖతం అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ? కాబట్టి నేనేమంటున్నానంటే, ఏ పార్టీ కానీ గెలుపోవటంలో ఉంటాయి, దాంట్లో భాగంగానే మేము స్వీకరిస్తున్నామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పారు, మీకు నల్గొండ బహిరంగ సభ గుర్తుండుంటే ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించారు, అధికారంకి ఇచ్చారు, మేము కూడా వాళ్ళకు 2.5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత వాళ్ళ గురించి కామెంట్లు చేయడం జరుగుతుంది తప్పితే వేగ్గా ఎక్కడ కూడా మాట్లాడమని చెప్పడం జరిగింది. అదే మన జగిత్యాల బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు, 2.5 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఇంతవరకు అమలు చేయలేదు. ఆ పథకాలన్నీ అమలు చేసే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పారు స్పష్టంగా. ఎక్కడ ప్రజల పక్షా నుండి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలు చేసే దిశగా మేము పోరాటం చేస్తామని చెప్పారు తప్పితే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని, వాళ్ళు చేయాల్సింది చేయండి అని చెప్పాడు. ఈరోజు మాకు కూడా ఏం చెప్పారు కేసీఆర్ గారు, రాబోయే ఎలక్షన్లకు సిద్ధమైదాం, దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలో దాని విధి విధానాలు రూపొందించుకుందామని చెప్పారు. ఇంకొకటి మీతో మాట్లాడి కైలాష్ లతగర్జన గారు మాతో నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాష్ గారితో కూడా మాట్లాడతాను. ఒట్టేసి చెప్పగలడా కేసీఆర్ బీజేపీతో కలవమని అని రేవంత్ రెడ్డి గారు చిట్చాట్లో అడిగిన ప్రశ్న, మీకు అలాంటి ఇండికేషన్ కనిపించిందా మీకు? అంటే బీజేపీతో కలవమని కానీ కలిసే అవకాశం లేదని కానీ ఏమైనా అట్లా మాట్లాడారా? మేము ఎట్టి పరిస్థితులలో ఏ పార్టీతో బీజేపీ బీఆర్ ఇంకో పార్టీ అని కాదు, ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోము. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే, మహిళా బిల్లు డిఫీట్ అయిన తెల్లారే అదే రోజు వాళ్ళ ఎంపీల ఇల్లు ముట్టడించాలి, కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఇల్లు ముట్టడించాలన్న రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? వాళ్ళ ఎంపీలతోటి సెంట్రల్ మినిస్టర్లతోటి అల్పాహార విందులో కూర్చున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందా, బీజేపీ పార్టీ పిలుపునిచ్చింది? వాళ్ళిద్దరు కలిసి ములాఖాత్ ఎవరెవరికి అవుతుంది? బీజేపీ అండ్ కాంగ్రెస్ ములాఖాత్ అవుతుంది. దానికి మాకేం సంబంధం? ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడినాం, ఒకటి పబ్లిక్లో వదిలిపెట్టినాం. మాట అంటే ఏమున్నా చెప్పండి, రైట్? కాబట్టి అది అనేయాలా వదిలిపెట్టాలి. నేను ఒక్కటే అడుగుతున్నా, మహిళా బిల్లు అది పాస్ కానీ తెల్లారే వెంటనే నువ్వు ఎందుకు పోయి కలిసినావు? ఆ రోజే కలవాల్సిన ఆవశ్యకత ఏముండే? నువ్వు పోయింది అక్కడ మహిళా బిల్లుకు అండ్ కాన్స్టిట్యూన్సీ డిలిమిటేషన్ అని చెప్పేసి పోయినారు కదా ఢిల్లీకి. ఢిల్లీకి పోయి మీరు కూర్చున్నది దేనికి? మరి బీజేపీ ఎంపీలతోటి టిఫిన్ చేయడానికి అల్పాహారానికి ఢిల్లీకి పోయారా మీరు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు జరిగింది మా ప్లీనరీ, మాకు ఏదైతే కేసీఆర్ గారు
ఈరోజు 26 ఏళ్లకు ప్రవేశించినాం కాబట్టి దానికి బహిరంగ సభ పెట్టడం జరిగింది. అంటే మాకు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. విధి విధానాలు ఎట్లా మెంబర్షిప్ డ్రైవ్ ఎట్లా పోవాలి, రాబోయే కాలంలో పార్టీ ఎట్లా నిర్మాణం చేసుకోవాలని దాని గురించి చర్చ జరిగింది.